నెక్స్ట్ నేనండి. ఏం కావాలి? డ్యూటీ ట్రక్ అండ్ ట్రైలర్ లైసెన్స్ కావాలి. పార్టీ ఎవరు? నేనేనండి. అన్ని పేపర్లు ఉన్నాయా? రేషన్ కార్డు, ఎల్ఎంవి అన్ని పేపర్స్ ఉన్నాయండి. ఎడిటివ్ రిజెక్టెడ్. నెక్స్ట్. అన్ని పేపర్లు కరెక్ట్గా ఉండి ఎందుకు సార్ రిజెక్ట్ చేశారు? ఐ వాంట్ నో రీజన్. వై యూ రిజెక్టెడ్ ఇట్? వై? ఏంటని మరుగుడు? అంత పెద్ద ఆఫీసర్ పట్టుకుని తీసుకొచ్చి మరుగుతావా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. వాట్ ఇస్ ది ప్రాబ్లం? ముఖ్యమైన పేపర్ లోపల పెట్టుకుంటా లైసెన్స్ అంటే నెట్టాడు. టెన్షన్ ఇవ్వకండి ఆఫీసర్. ఐ విల్ టేక్ కేర్. చెప్పేది వినో. చెప్పేది వినో. తడిసిన టవల్ లాంటి నీ ముఖాన్ని పిండేస్తాను రేపు. ఇక్కడికి రావాలనుకుంటే ఇంటర్స్టేట్ టూరిస్ట్ పర్మిట్, ఎర్త్ మూవర్, ఆయిల్ ట్యాంకర్, నీళ్ల బండి, లారీ డ్రైవర్ ఏమన్నా చూసి తీసుకురాకుండా పోయి ఎల్ఎల్ఆర్కి. పేరేంటమ్మా? సరే రేష్మా. రేషన్ కార్డ్, ఎంసీ, ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ జెరాక్స్ తీసి 7 ఫోటోలతో ఈ ఫామ్ ఫిలప్ చేసి తీసుకురావాలి. చెప్పవయ్యా. మధ్య దొరికే తనులు తింటావు. ఏంటి పార్సారదే? అరే నా పేరు నీకెలా తెలుసు? స్టిక్కర్ల మొహాన్ని అతికించావుగా. ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. 365. 35 అని అన్నారే. 35లో అవుతుంది, 365లో అవుతుందయ్యా. ఏంటి డిఫరెన్స్? ఆ మేడం ఎట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి ఆఫీసులో మైల్ దూరం క్యూలో తోక చివరి నుంచుంటే 10 నుంచి 10:30 వరకు ఫానాలు తీసుకుని మూసేస్తాడు. 3 రోజులు చుట్టూ తిరగాలి. ఎక్కడ పని చేయడం? లాస్ ఆఫ్ పేలో వచ్చావా? 3 రోజులు జీతం, టాక్సీ ఛార్జీ, ఆటో ఛార్జీ ఇవన్నీ లెక్కేసి చూసుకో. 900 అవుతుంది. 900 బెటర్, 365 బెటర్. ఏంటి మరి ఎంత? చందు, ఇలాంటి చక్కడపల్లి దద్దోజనం గారితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోబాక. ఊరుకోవా. ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విల్ ఇన్ఫార్మ్ పోలీస్. ఇదిగో ఇది చూసావా? ఏంటిది? అసిస్టెంట్ కమిషనర్ది. ఆయనకు నేనే సప్లై. వెళ్ళి చెప్పుకోవా. ఐ విల్ రైట్ టు ద హిందూ. నువ్వు హిందీలో రాసుకుంటావు, సందులో రాసుకుంటావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా. చందు, I will see this man does not get license. నువ్వు నన్నేం చేయగలవయ్యా? పార్సాదే. నా పేరు నీకెలా తెలుసు? చీపురు పోలతో నీ నామే చెప్తున్నాయా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేదో గెజిట్ లోంచి నీ పేరు తీయించేస్తా. దిస్ ఫెలోస్ ఆర్ టాకింగ్ టూ మచ్. నాలో నేనేదో మాట్లాడుకుంటున్నా. ఎక్కడ మాట్లాడదో? ఎర్రగడ్డకెళ్ళి మాట్లాడో. నా ఇల్లు అక్కడ నీకెలా తెలుసు? నీ ఇల్లు ఎక్కడ? అయితే తొందరగా ఇంటికెళ్ళు. వెళ్ళవయా. ఒరే 30 తల బంగరా. చందు, లుక్ ఎట్ మీ. అసలు ఎండ కళ్ళ గ్లేర్ కొడుతుంది. తలెత్తరా. పార్టీ ఎవరు? వీడికి హెవీ వెహికల్ లైసెన్స్ కావాలంటే ఓవర్గా డ్రైవ్ చేసినట్టున్నారు. 100 గ్రాములు ఉండేట్టున్నాడు. ఎంసీలో ప్రాబ్లం వస్తుంది. ఏంటండి? అదా మెడికల్ సర్టిఫికేట్. ఇలాంటి అల్పాయుష్ను తీసుకొస్తున్నావు, పేరు చెడిపోతుందిరా. సరే 1200 ఇవ్వయా. 1200? మరే నీకు లైసెన్స్ ఇప్పించి ఎంతమందిని పైకి పంపించాలి? ఇయ్యవయ్యా. సుబ్బారా, ఇవన్నీ ఆఫీసర్ గారికి సంతకాలు పెట్టించు. మామూలు పెట్టకుండా ఇస్తానట్రా. ఇయ్యవయ్యా. తమరు బండి అసలు నడుపుతారో ఊపుతారా అని తెగ ఊగుతుంది. నీకు నర్వస్ వీక్నెస్ ఎక్కువగానే ఉంటుంది. డైలీ ఒక న్యూరోబియన్ ఇంజక్షన్ చేయించుకో. అది చెయ్యటి ఇంజక్షన్ చేతికి చేయించుకోబాక. పగల ఒక నోట పోసుకో. ఇంకో మాట, జుట్టు కత్తిరించుకో. రేటు తగ్గుద్దండి. కత్తిరించి జేబులో పెట్టుకోయా. మధ్యాహ్నం రా, ఇస్తాను. మధ్యాహ్నం దాకా ఉంటాడా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇటు మీద సంతకాలు పెట్టండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ముఖ్యమైన పేపర్లు అన్నిట్లో ఉన్నాయి. పంది ఈశ్వరరావు మీ అందమైన పేరు. సంతకం పెట్టండి సార్. ఏంటి ఆఫీసర్ గారు గొడవ పెడుతున్నారు? వదిలేసామయ్యా. రియా? నేను వదలలేదే. ఏమా నువ్వు కానీ వదిలేవా? ఆవిడే వదలలేదంట ఆఫీసర్. నా పేరు పందీశ్వరరావు కాదయ్యా, పందిరీశ్వరరావు. సరే గీకోండి ఆఫీసర్. అదే ఓకే అండి ఆఫీసర్. సంతకం పెట్టండి. ఏంటి ఆఫీసర్ ముఖం మీద గోల్ కొట్టారు? అందులో ముఖ్యమైన పేపర్లు ఇవ్వయ్యా. 10 సంతకానికి ఒక్క సంతకం ఫ్రీగా పెట్టకూడదా? నేను డ్యూటీలో చాలా స్ట్రిక్ట్, తెలీదా? ఐసి ఇప్పుడు చూడరా, నీ నోట్తో గోలు కొడుతున్నాను. టీ తాగండి ఆఫీసర్. ఎస్కేప్ అయ్యారా? అంటే రాకండి, అన్ని తీసుకొచ్చేసావుగా. ముఖ్యంగా అది వదులుతానా? ఇది లేటెస్ట్ గా సాఫ్ట్ టచ్ అని స్టాక్ లేకుండా ఫారెన్ కొలాబరేషన్. యా మర్చిపోయాను చూడండి. ఫేస్ ప్యాక్ అన్ని పోగా మిగిలింది ఇదిగోండి 5,000 రూపాయలు. మిగిలిన 1,24,500 రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతావు.
ఇక్కడికి ఒకరా ఆంటీ ఎలాగైనా మీరే అంకుల్తో చెప్పి ఉద్యోగం చూడు చందు, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి 50 మంది రెడీగా ఉన్నారు తెలుసుగా. ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా అని నీకు ఈ రేటు. చందు, ఇందులో 6 జాకెట్ గుడ్డలున్నాయి. నీ పెళ్లికెళ్ళాలి. మన మధు టైలర్కి ఇచ్చి చక్కగా కుట్టమను. అందులో ఆ జాకెట్ కూడా ఉంది. దాందే ఉంది అంటే కుట్టిద్దాం. లోపల లంగాలు కూడా ఉన్నాయి కుట్టడానికి. బాగా ఫ్యాషన్ గా కుట్టమను. లోపల లంగాలకి ఫ్యాషన్ ఏముంటది? ఆవిడ ఏదో నాతో చెప్తున్నారు. హమాద్ కే అకౌంట్లో మాధురి దీక్షిత్ కిటికీలు పెట్టి ఒక జాకెట్ కుట్టించారు. అలాగే మీకు తలుపులే పెట్టి కుట్టించేద్దాం. అది బాగుంటుందా? వేసుకున్న బాగుంటుందండి. ఏం వేసుకోపోయినా అరుస్తాను చూడు చూడు. సుబ్బా, మన రతి 2 రోజులుగా అరుస్తూనే ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసుకురా. సరే ఆంటీ. మరండి అంకుల్ ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ తీసుకొచ్చిస్తానన్నారు. తీసుకొచ్చారా? ఉండి చూస్తాను. చూస్తారట. చూడండి చూడండి. ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి జాకెట్లు కుట్టించడం, శానిటరీ నాప్కిన్ తీసుకురావడం. అరే కుక్కను కూడా తీసుకెళ్ళమంటుంది. నువ్వు నోరు ముందుకొచ్చు. అప్లికేషన్ ఇక్కడ లేదు, సప్లై దగ్గర ఉంటుంది, తీసుకో. తెచ్చాంబో. ఇప్పుడే హెవీ వెహికల్ అయింది, ఇక లైట్ వెహికల్. సూపర్. గాలి పోసుకోవడానికి ఎట్లాంటి పద్ధతి కూడా ఉంటుందా? నిన్ను అడిగేవాళ్ళు లేక ఇలా తయారయ్యాం. రారా స్వప్న. మా మెడికల్ కాలేజ్ లో ఫ్యాషన్ షో, అందుకు మంచి వెరైటీగా మ్యారిలైన్ మెన్రో సీక్వెన్స్ దొరికింది. ఈ సీక్వెన్స్ 7 years ఇచ్చేనే పిక్చర్ లోది. ఎలా ఉన్న ఐడియా? సూపర్ ఐడియా. ఎలా సాయంత్రంలో డెవలప్ చేయించేమా? నా బుజ్జి కదూ. రిహార్సల్ బాగుందో లేదో చూసి కరెక్షన్ చేయాలి. ఇది ఓన్లీ రిహార్సల్? అవును. బాగుందా? ఓ పక్క నుంచి చూస్తుంటే నా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆడియన్స్ ఆడిటోర్ నుంచి డైరెక్ట్ గా చూసారనుకో నొప్పాన్స్ అయిపోతారు. అయ్యో నువ్వు అప్లికేషన్ స్వప్న, నేను వెళ్తాను. అంత ఈజీగా ఇస్తాననుకుంటున్నావా? ఏ జోకుదులు నీ ఏ జోకులు విసురుతూనే నేను కాలేజీలో పేరు తెచ్చుకుంటున్నాను. అదే ఒక పేరేనా? నో. ఏ జోకు లేదంటే అప్లికేషన్ ఫాము లేదు, నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు. నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటే పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద అని సెక్సీగా కసికసిగా ఒక్కేసిచ్చావని చెప్పేస్తాను. ఇంకా ద్రాక్ష పళ్ళ జోక్ ఒకటి ఉంది, అది కూడా చెప్పేస్తావా? చెప్పు. నువ్వు అప్లికేషన్ నువ్వు సాయంత్రం వచ్చి చెప్తా. అయితే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి వెయిట్ ఎక్కువయ్యానేమో చెప్పు, అప్లికేషన్ ఇచ్చేస్తాను. ముందు అప్లికేషన్ తర్వాతే. ఇంకా ఎత్తి బరువు చెప్పడానికి మా నాన్న కట్టెలు దుకాణం పెట్టామా? సరే ఇది కట్టే కదా. ఇదిగో ఒక 100 గ్రాములు కొవ్వు ఎక్కువైంది. ఇక్కడ విశ్వాసం ఒక్కటే కాదు, కాస్త డిగ్నిటీ కూడా ఉండాలి. ఇలా చైన్ పట్టుకుని సరసర లాగకూడదు. క్యూట్ గా ఈక్వల్ గా నడుస్తూ రావాలి. ఇంకా దయ్యం కుక్క చావల. నువ్వు మనిషివేనా? నోరు లేని ప్రాణిని గుద్ద ఆపుకుండా వెళ్ళిపోతావా? పోయేదారిలో నీ బ్రేకర్ ఫెయిల్ అవుతాయిరా. ఏ చెట్టుకో పుట్టుకో గుద్దుకుంటే ఆపుతావు. శ్రీకృష్ణ, ఏమింద్రా నీకు? అయ్యో బాగా నొప్పిగా ఉందా? పాపం నోరులేని జీవం ఎలా వచ్చిందో చూడు. ఎక్కడ ఏయ్ కుక్కను చూడమంటే ఎక్కడ చూస్తున్నావు? ఇట్స్ ఓకే. ఏమా ఈ వీధి కుక్క దెబ్బ తగిలినందుగా ట్రాఫిక్ జామ్ చేసి ఎంత గొడవ చేస్తున్నావు? ఏయ్ కుక్క అంటే అంత చులకనైపోయిందా నీకు? నేనెవరో తెలుసా? బ్లూ క్రాస్ మెంబర్. కేసు బుక్ చేయండి. హిట్ అండ్ రన్ IPC 366 సెక్షన్. యాక్సిడెంట్ స్పాట్ మార్క్ చేయండి. చాక్ పీస్ అది. మేడం ప్లీజ్ కవర్ మేడం. సీఎం పాసింగ్ కూడా ఉంది. ఈ సమయంలో వచ్చిన ప్రాణం తీస్తున్నారు. బండి నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, కేసు పెట్టండి. కావాలంటే నీ కోర్టుకు వస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా.
TN09Z7511. చందు, హాయ్ ఐసు, ఇక్కడికి వచ్చావేంటి? వెరీ అర్జెంట్ మ్యాటర్. నిన్ను చూడడానికి వచ్చాను. చందు, ఇది ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్. ఆర్సీ బుక్ మిస్ అయిపోయింది. 1200 రూపాయలు అవుతుందయా? ఓకే చందు, రమ్మంటుంటే. చందు ఒక నిమిషం. మీరు సాయంత్రం రండి. సరే వస్తా గురు. చందు, 1 minute. ఈ చందు, ఇది కర్ణాటక నెంబర్. ఏపీకి మార్చాలి. అయ్యయ్యో, తొందరగా ఏపీకి మార్చుకోండి, లేకుంటే కావేరీ సమస్య ఇలా తయారవుతుంది. ఒక 260, 360 ఇవ్వండి. గాంధీ నోట్ చూపిస్తే ఎట్టాగయ్యా? కరెక్ట్ గా చిల్లర. ఐశ్వర్య, ఏంటిది? అవును సార్, నాకు ఒక కార్ నంబర్ ఎవరిదో రిజిస్టర్ లో చూసి చెప్పాలి తవరు. అందుకు 500 సర్వీస్ ఛార్జ్. మీకు ఓకేనా? ఐశ్వర్య, ఉంచవయ్యా. చందు నా కోసం చేయి చందు. ఉంటవయ్యా, గొడవగా ఉంది. సుబ్బారావు, చూడబాయ్. చందు జరగవయ్యా. ఐశ్వర్య, డబ్బు చూపించి నన్ను అవమానించావు. నీ దగ్గర ఏ పనికైనా డబ్బు తీసుకున్నానా? మరి అప్పటి నుంచి చందు చందు అని లాటరీ టికెట్లు అమ్మేదాన్లా గొంతు చించుకొని అరుస్తున్నాను. డబ్బు చూపిస్తే గానీ తలెత్తవా నువ్వు? నీకు అంత డబ్బు పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇన్సల్ట్ చేస్తున్నావు ఐశ్వర్య. పార్టీలు చాలా మంది వచ్చారు, వాళ్ళని డిస్పోజ్ చేసి నిదానంగా డావ కొడదాం అనుకున్నాను. కృష్ణ కారు కింద పడ్డాడు. మన కృష్ణ, కాజీపేట బుజ్జి కృష్ణ బాబు. ఒళ్ళంతా బ్యూటిఫుల్ డాగ్. పెద్దగా దెబ్బలు తగలేదుగా? తగిలింది కాలికి. అయ్యో, అసలే 4 కాళ్ళు. ముందు కాల వెనకాల? నీ తలకాయ. చందు, నేను ఆ కారు ఓనర్ ఎవరో తెలుసుకు తీరాలి. రెడ్ మారుతీజన్, దాని నంబర్ ఇది. TN09Z75. చచ్చంపు. ఐశ్వర్య, ఈ విషయాన్ని నువ్వు ఇద్దరితో వదిలి పెద్ద చేయకు. ఈ చిన్న కుక్క కోసం నువ్వు అనవసరంగా గొడవ పెట్టుకోకు. ఒకవేళ గుద్దిన వాడు దొరికినా వాడిని కోర్టులో బోనెక్కిచ్చిన జడ్జి కుక్కే కదా అని చీప్ గా మాట్లాడి 500 రూపాయలు ఫైన్ కట్టిపోమంటాడు. దీనికి మనకెందుకు టెన్షన్ చెప్పు. చూసావా, నువ్వు కూడా మిగిలిన వాళ్ళగే మాట్లాడుతున్నావు. కుక్కంటే నీకు అంత చీపా? కోర్టులో జీవానికి దెబ్బ తగిలితే పర్వాలేదా? అది ఎక్కడికి వెళ్తుంది? అదేమన్నా మాట్లాడుతుందా? హాస్పిటల్ ఎమర్జెన్సీకి ఫోన్ చేయగలుగుతుందా? అదెలా కుదురుతుంది? కానీ దెబ్బ తగిలింది. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. చాలా కష్టం. ఈ కార్ నంబర్ ఎవరిదని అడుగుతోంది. ఓహో, ఇది మన స్వప్న. చెప్పన్నా, నంబర్ ఎవరిదో మనకు తెలియదే. సార్ తెలి, అదే నేను చెప్తున్నాను. ఈ కారు తన కుక్కను ఉద్దేశించి నీ వల్ల అయితే చూడు. ఈ నంబర్ ఎవరిదని అడుగుతోంది, ఎతికి పట్టుకోమంటుంది. నేను చాలా కష్టం అని చెప్పాను. నీ వల్ల అయితే చూడు సుబ్బు. ఐ విల్ ట్రై. ఏంటి కళ్ళు అనుకుంటున్నా? హార్ట్ ఎలర్జీ. డస్ట్ ఎలర్జీ. ఏదో నెంబర్ చూపించండి. ఓ, వీడా? మీకు తెలుసా? తెలియటండి, బాగా తెలుసు. ఈ బ్లడీ బ్లగ్గర్ ఇక్కడే ఉన్నాడు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఏంటా చెప్పు. మీరు మ్యాట్రిమోనియల్లో పెళ్లి కూతురు కావాలి అని 2వ వివాహానికని సండే హిందూలో ప్రకటించారు కదా ఆఫీసర్. ఏంటోనయ్యా, రెస్పాన్స్ సరిగా లేదు. అయ్యో అయ్యో, అది చూసి మీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారా ఆఫీసర్? చూడటానికి లడ్డూలాగా ఉంది ఆఫీసర్. ఆవిడ బుజ్జగించి లాలించి మన లాబీలో నుంచోబెట్టాను ఆఫీసర్. ఎక్కడెక్కడ? అక్కడ. సో కైండ్ ఆఫ్ యూ. కైండ్ ఏం వద్దులేండి, కాస్త ఇటు మీద సంతకాలు పెట్టండి. మీ గురించి చాలా గొప్పగా చెప్పుంచాను ఆఫీసర్. ఇల్లు మీదే, కారు మీదేనని ఆవిడ ఏమడిగినా అవును అవును అనండి ఆఫీసర్. ఓకే. ఈ టైంలో నీ నోట్ ఫినాయిల్ పోసినా కానీ నువ్వు గుర్తుపట్టలేవురా గజ్జి కుక్క. నథింగ్ ఆఫీసర్, ప్రొసీడ్. నేను చెప్పలా? ఆవిడ మేడం, మీట్ మిస్టర్ పందిరీశ్వరరావు, స్ట్రిక్ట్ ఆఫీసర్. నువ్వేనా? ఉండు, నీ సంగతి అటు ఇటు తేల్చేస్తా. చూపులో అంగీకారం తెలిసిపోతాడు. ఈ రోజు నా పంట పండిందంటే. TN09Z7511 అనే కారు మీదేనా? అబ్సల్యూట్లీ. ఇదంతా చందు వల్లే. చందు, ఎక్కడ పోయింది చందు? ఈ తల్లి గింతలోడికైనా కాల్ చేస్తున్నావు, లేస్తావా లేదా? చల్ ఉట్. ఈ పని గిట్టా కాదులే. అదే ఉట్. నీకు బుద్ధిందా? నోర్లేని జీవాన్ని పట్టుకుని చిత్రం చేస్తున్నావు. ఇంత లోడ్ అది లాగుతుందా? నిన్ను అలాగే కలిస్తే నీకెలా ఉంటుంది చెప్పు? నువ్వు మనిషివి కదా? నువ్వేంది ఇట్లా లొల్లి పెట్టుండవు? పొట్టాపలుగా నీ కుంభకర్ణులు లెక్క పడుకున్నది ఈ గొడ్డు. 4 బిక్కలు లొల్లి పెట్టాలి అసలు. అందుకని నిప్పుతో తగలు పెడతావా? గొడ్డు నా గొడ్డు, అగ్గి పుల్ల నాదే.
తేరా క్యా హోగా? అడగడానికి నాకు హక్కు ఉంది. నేను బ్లూ క్రాస్ మెంబర్ని. గదేం బుల్గో బూచో, ఇక్కడి నుంచి పోతావా లేదా? అవే చల్. దిస్ ఇస్ ది లిమిట్. నీకు తగిన శాస్త్ర చేసేదాకా విడిచిపెట్టను. బండికి కట్టి ఉంచిన ఎద్దును అతి దారుణంగా హింసించిన నేరానికి కూకట్పల్లి మల్లేశం అనే వ్యక్తికి SPCA సెక్షన్ ప్రకారం 2000 రూపాయల అపరాధ సుంకమును, గాయపడిన ఎద్దుకి చికిత్స చేయవలసిందిగాను, అది చెయ్యని పక్షంలో 1 వారం కఠిన కారాగార శిక్షను విధిస్తున్నాను. बोलू